వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. తెలుగుదేశం పార్టీ ఈరోజు తొలి జాబితా విడుదల చేయడం జరిగింది. ఆ తొలి జాబితాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 5 నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థి పేర్లను కూడా ఖరారు చేయడం జరిగింది. నెల్లూరు రూరల్, ఉదయగిరి, కావలి, గూడూరు, సూలూరుపేట నియోజకవర్గాల నుంచి పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేయడం జరిగింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా అభ్యర్థుల అనుచరులు, బంధువులు, స్నేహితులు మొత్తం కోలాహలం ఏర్పడింది. ఒక సందడి వాతావరణం అయితే ఏర్పడడం జరిగింది. అయితే ప్రధానంగా నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు కూడా ఆ జాబితాలో ఉంది. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంగం మండలంలో పుట్టి పెరిగారు. ఆయన చిన్ననాటి నుంచి విద్య మొత్తం నెల్లూరులో కొనసాగించినప్పటికీ విద్యార్థి నాయకుడుగా కొంతకాలం ఆయన కొనసాగించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కూడా కీలక పాత్ర పోషించారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన నడిచారు. 2014, 2019లో కూడా ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే కొన్ని కారణాల వల్ల వైఎస్ఆర్సీపీకి ఆయన దూరమై తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అయితే గత 4 నెలల కిందటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తున్నట్టు కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. అయితే తొలి జాబితాలో కూడా ఈరోజు ఆయన పేరు కూడా ఉండడం జరిగింది. ప్రస్తుతం ఆయన కార్యాలయం వద్ద కోలాహలంగా ఏర్పడి ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మళ్ళీ నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గానికి చూస్తే గత కొద్ది రోజుల నుంచి బొల్లినేని మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, అదేవిధంగా కాకర్ల సురేష్, అదేవిధంగా ఖమ్మం విజయరామరెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు విడుదల చేసిన జాబితాలో కాకర్ల సురేష్ పేరు ఉండడం ఆ ప్రాంతంలో కోలాహలంగా ఏర్పడి ఉంది. అయితే కాకర్ల సురేష్ స్వగ్రామం వచ్చి వరికుంటపాడు మండలం ఎర్రారెడ్డిపాలెం గ్రామము. ఆయన వ్యవసాయ కుటుంబంలో నుంచి జన్మించారు. ఆయన విద్యాభ్యాసం బుచ్చిరెడ్డిపాలెం, అదేవిధంగా ఉదయగిరిలో కొనసాగింది. ఆయన వ్యాపార నిమిత్తం యుఎస్ఏకి వెళ్ళడం జరిగింది. యుఎస్ఏలో తానా అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన గత 2 సంవత్సరాల నుంచి ఉదయగిరి మెట్ట ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు, అదేవిధంగా ఆయన కొన్ని సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం అని పేరుతో మెడికల్ క్యాంపులు పెట్టి గ్రామాల్లో కూడా ఆయన మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. అయితే గత 1.5 సంవత్సరాల నుంచి ఆయన ఈ సేవా కార్యక్రమం చేపడుతున్నారు. ప్రధానంగా ఆయన కాకర్ల సురేష్ ఎన్టీఆర్ వీరాభిమాని. ఆయన ఆరోగ్యశ్రీ చేసే రథం మీద కానీ, అదేవిధంగా అన్న క్యాంటీన్ల మీద అక్కడ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ఫోటోలను కూడా ఇచ్చేసి అంత వీరాభిమానంగా ఉంటారు. అదేవిధంగా కావలి వస్తే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ఉరఫ్ కావ్య కృష్ణారెడ్డి పేరు ఈరోజు ఖరారు చేయడం జరిగింది. కావ్య కృష్ణారెడ్డి స్వగ్రామం వచ్చి జలదంకి మండలం బ్రాహ్మణ కాక గ్రామంలో. ఆయన గతంలో బ్రాహ్మణ కాక నుంచి జలదంకి నుంచి ఆయన ఎంపీటీసీకి కూడా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత కావల్లో ఉంటూ వ్యాపారాలు చేసుకుంటూనే ఆ రాజకీయాల్లో ఉంటూ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు కావ్య కృష్ణారెడ్డి పేరు కూడా జాబితాలో ఉండడంతో కావలిలో తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర బాణసంచాలు పేల్చి పెద్ద ఎత్తున ఆర్భాటాలు అయితే జరుగుతున్నాయి. గూడూరు విషయానికి వస్తే గూడూరులో పాసం సునీల్ కుమార్ని టికెట్ ఖరారు చేస్తూ ఈరోజు జాబితా విడుదల చేయడం జరిగింది. పాసం సునీల్ స్వగ్రామం వచ్చి ఆయన గూడూరులోనే. అయితే ఆయన విద్యాభ్యాసం మొత్తం గూడూరులో చేశారు. విద్యార్థి నాయకుడు కూడా కొంతకాలం పనిచేశాడు. 2 దఫాలుగా ఆయన మున్సిపల్ కౌన్సిలర్ కూడా పనిచేసి ఒకసారి ఎమ్మెల్యే గెలిచాడు. అయితే ఈ 2024 రేపు జరగబోయే ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆయన పేరు కూడా ఈ జాబితాలో ప్రకటించడం జరిగింది. అలాగే సూలూరుపేట విషయానికి వస్తే నెలవల మాజీ మంత్రి నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె అయిన డాక్టర్ నెలవల విజయశ్రీ పేరును కూడా ఖరారు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆమె డాక్టర్గా ఉంటూ అపోలో ఆసుపత్రి
బెంగళూరులో పనిచేస్తూ వస్తున్నారు. ప్రస్తుతము ఆమె పేరు నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీ పేరు కూడా ఖరారు చేయడం జరిగింది. మొత్తం మీద 5 నియోజకవర్గాల్లో 5 మంది పేర్లు ఈరోజు తొలి జాబితాలో ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున ఉత్సాహం కనిపిస్తుంది. ఆ పార్టీ కార్యాలయాల వద్ద బాణసంచలాలు పేలుస్తూ మిఠాయిలు పంచుకుంటూ పెద్ద ఉత్సాహం అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.